ఈరోజు వీడియోలోకొచ్చి బజాజ్ ఫిన్సర్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ అనమాట. కొత్తగా ఎన్ఎఫ్ఓ ఒకటి లాంచ్ అయిందనమాట. దాని గురించి డీటెయిల్‌గా అనాలిసిస్ చూసి అప్లై చేయాలో లేదో చూద్దాం. ఈరోజు టాపిక్ వచ్చి ఈఎల్ఎస్ఎస్ అంటే ఏంటి? అలాగే దానివల్ల దాని యొక్క ఫ్యూచర్స్ ఏంటి? అలాగే ఫ్యాక్టర్స్ మనం ఇన్వెస్ట్ చేయడానికి ముందు ఏమేమి చూడాలి? కంపారిజన్ ట్యాక్స్ సేవింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏంటి? అసలు ఈఎల్ఎస్ఎస్ అంటే బెస్ట్ అంటే ఏంటి? అలాగే దాని కాంపిటీటర్స్ ఏంటి? అలాగే బజాజ్ ఫిన్సర్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ గురించి చూసి కన్క్లూజన్ చూద్దాం. అసలు ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ అనమాట. ఇది ఒక రకమైన మ్యూచువల్ ఫండ్ అనమాట. ఎలిజిబిలిటీ అవుతుంది మనకి ట్యాక్స్ డిడక్షన్స్ అన్ని సెక్షన్ 80C ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ద్వారా అనమాట. ఇందులో మనకి రిబేట్ ఉంటుందన్నమాట. అప్ టు ₹1,50,000 వరకు మనం ₹46,800 మనం సంవత్సరానికి దీని ద్వారా ఇన్వెస్ట్ చేసుకొని ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు అనమాట. అందులో ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్ అలొకేషన్ వచ్చి మోస్ట్లీ 65% పోర్ట్ఫోలియో తయారవుతూ ఉంటుందన్నమాట. ఈక్విటీ లింక్డ్ సెక్యూరిటీస్ కింద. అలాగే చాలామంది ఎక్స్‌పోజర్ కూడా ఉంటారు. ఫిక్స్డ్ ఇన్‌కమ్ సెక్యూరిటీస్ కూడా దీని ద్వారా వస్తూ ఉంటాయన్నమాట. 80C ఆల్రెడీ మనకి ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుంది కాబట్టి సెక్షన్ 80C ద్వారా ఇది మనకి లాక్ ఇన్ పీరియడ్ వచ్చి 3 ఇయర్స్ వరకు లాక్ ఇన్ పీరియడ్ కూడా ఉంటుందన్నమాట. వాట్ ఆర్ ది ఫ్యూచర్స్ ఆఫ్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అంటే మనకేంటంటే ఆల్రెడీ 1,50,000 వరకు మనకి అండర్ 80C ద్వారా ట్యాక్స్ డిడక్షన్ ప్రొవిజన్ ఉంటుంది కాబట్టి ఇదొచ్చి మనకి 3 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుందన్నమాట. అందులో మనం ప్రీమెచ్యూర్ ఎగ్జిట్ చేయడానికి అవ్వదు. అలాగే ఇందులో అమౌంట్ వచ్చి ఈఎల్ఎస్ఎస్ ద్వారా ఇందులో అప్పర్ క్యాపింగ్ ఉంటుందన్నమాట. మినిమమ్ ఇన్వెస్టబుల్ అమౌంట్ అక్రాస్ ఫండ్ హౌసెస్ ద్వారా ఉంటుంది. ఇందులో ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుంది కాబట్టి పొటెన్షియల్‌గా ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసి రిటర్న్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో మనకి బెనిఫిట్ ట్యాక్స్ డిడక్షన్ ఉంటుంది. అలాగే వెల్త్ క్రియేషన్ కూడా ఉంటుంది. అలాగే ఈఎల్ఎస్ఎస్‌లో ఫండ్ మోస్ట్‌లీ కన్స్ట్రన్ ఈక్విటీ షేర్స్ మీద అలాగే టువర్డ్స్ ఫిక్స్డ్ ఇన్‌కమ్ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇది మనకి కొంచెం ఫ్యూచర్స్ ఉంటాయన్నమాట ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌కి. వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ టు కన్సిడర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఈఎల్ఎస్ఎస్ అంటే మనం అసలు ఏమేమి ఫ్యాక్టర్స్ చూసుకోవాలంటే ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ అని అందులో ఏంటంటే మనకి లాంగర్ 5 ఇయర్స్ వరకు కన్సిడర్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఈఎల్ఎస్ ఫండ్స్లో మనకి లాంగర్ ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ ఉండడం వల్ల ఏంటంటే మార్కెట్ వాల్యూటిలిటీ ఉన్నా సరే మనకి నెగిటివ్ అంటూ ఏమి ఉండదు అనమాట. అలాగే రిటర్న్స్ కూడా ఏంటంటే మనకి ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌లో గ్యారంటీడ్ రిటర్న్స్ ఉంటాయన్నమాట. ఎంటైర్‌లీ పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ హారిజన్ మనం 5 సంవత్సరాల కంటే ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ అవన్నీ కూడా ఉంటాయి. రిటర్న్స్ కూడా బాగుంటుందన్నమాట. అలాగే లాకింగ్ పీరియడ్ ఉండడం వల్ల ఏంటంటే మనం ఒకవేళ డబ్బులు అవసరమై విత్‌డ్రా చేయాలనుకున్నా సరే మనం విత్‌డ్రా చేయడానికి అవ్వదన్నమాట ఇందులో. ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం చూసుకోవాలి ముందుగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే. కంపారిజన్ చూసుకుంటే ట్యాక్స్ సేవింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో బ్యాంక్ ఎఫ్‌డి అనుకోండి మనం 5 ఇయర్స్ వరకు చేసుకుంటే దానికి మనకి 4-6% రిటర్న్ వస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని నా ఎన్ఎఫ్‌సి ఎన్‌బీఎఫ్‌సి బ్యాంక్స్ అని ఇవన్నీ అయితే మనకి 8% వరకు కూడా రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఇందులో ట్యాక్స్ రిటర్న్ కూడా ఉంటుంది. అలాగే మనకి పీపీఎఫ్‌లో అయితే 7-8% లోపల రిటర్న్ వస్తూ ఉంటుంది కాబట్టి దీనికి లాకిన్ మనకి 15 ఇయర్స్ వరకు లాకింగ్ పీరియడ్ ఉంటుందన్నమాట. ఇందులో ట్యాక్స్ రిటర్న్స్ ఉండవన్నమాట. అలాగే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అయితే మనకి 7-8% రిటర్న్ ఇస్తారు. ఇందులో కూడా లాకిన్ పీరియడ్ వచ్చి 5 ఇయర్స్ ఉంటుందన్నమాట. సో, దీంట్లో కూడా ట్యాక్స్ రిటర్న్స్ ఉంటాయి. అలాగే నేషనల్ పెన్షన్ స్కీమ్ అనమాట. ఇదైతే 8-10% మనకి రిటర్న్ ఇస్తారు. ఇది లాకింగ్ పీరియడ్ వచ్చి రిటైర్మెంట్ వరకు ఉంటుందన్నమాట. పార్షియల్లీ టాక్సబుల్ ఉంటుందన్నమాట. ఇవన్నీ ఈఎల్ఎస్ఎస్‌తో కంపేర్ చేసుకుంటే ఈఎల్ఎస్ మంచి రిటర్న్స్ ఇస్తూ ఉంటదన్నమాట. ఈ అన్నిటిలతో కంపేర్ చేస్తే. మనం ఈఎల్ఎస్ బెస్ట్ అని ఎలాగా సెలెక్ట్ చేసుకోవాలంటే, ముందు మనం దానికి పారామీటర్స్ అంటూ చూసుకోవాలనమాట. మనకి పాస్ట్ రిటర్న్ ఎంత ఇచ్చింది, ఎక్స్‌పెన్స్ రేషియో ఎంత ఉంది, అలాగే ఫైనాన్షియల్ రేషియోస్ ఇవన్నీ చూసుకోవాలనమాట. అలాగే లాస్ట్ 5 ఇయర్స్‌లో దాని పెర్ఫార్మన్స్ ఎలా ఉందో, అలాగే గుడ్ షో ఫర్ సూటబుల్ పెర్ఫార్మన్సెస్ ఎలాగున్నాయో, కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇచ్చాయా, ఇవన్నీ మనం మార్కెట్‌లో చెక్ చేసుకొని, దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాల్సొస్తుందనమాట. ఏది బెస్ట్ అని చూడడానికి. దాంతో పాటు మనం ఆల్ఫా, బీటా, షార్ప్ రేషియో ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఏంటన్నది. అలాగే లాకింగ్ పీరియడ్ అంటూ ఉంటుంది కాబట్టి మనం డబ్బులు తీయడానికి అవ్వదు కాబట్టి సో, మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందుగా అన్ని రీజన్స్ అన్నీ చెక్ చేసుకొని దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేస్తే మంచిదనమాట.
అలాగే టాప్ 5 కంపారిజన్ మనం చూసుకుంటే ఏంటంటే, ఎస్‌బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ డైరెక్ట్ గ్రోత్ అనమాట. 5 స్టార్ రేటింగ్ ఉంది. 1 ఇయర్‌లో 31% రిటర్న్ ఇచ్చింది. అలాగే 3 ఇయర్స్‌లో 25.9% ఇచ్చిందనమాట. దాని ఫండ్ సైజ్ చూసుకుంటే మనకి 28,732 క్రోర్స్ ఉందనమాట. అలాగే ఫ్రాంక్లిన్ ఇండియా టాక్స్ సేవర్ డైరెక్ట్ అనమాట. ఇది 4 స్టార్ రేటింగ్. 1 ఇయర్‌లో 25% రిటర్న్ ఇచ్చింది. 3 ఇయర్స్‌లో 20% రిటర్న్ ఇచ్చిందనమాట. అలాగే పారాగ్ఫారిక్ ఫ్లెక్స్ ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ డైరెక్ట్ అనమాట. ఇది 5 స్టార్ రేటింగ్. ఇది ఇందులో 1 ఇయర్‌లో 21% రిటర్న్ ఇచ్చింది. అలాగే 3 ఇయర్స్‌లో 19% రిటర్న్ ఇచ్చిందనమాట. క్వాంటా ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్ ఇది కూడా 5 స్టార్ రేటింగ్ అనమాట. ఇది 1 ఇయర్‌లో 13% రిటర్న్ ఇస్తే 3 ఇయర్స్‌లో 18% రిటర్న్ ఇచ్చిందనమాట. ఫండ్ వాల్యూ గాని మనం చూసుకుంటే 11,560 క్రోర్స్ ఫండ్ మేనేజ్ చేస్తూ ఉంటారు. అలాగే బంధన్ ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్ అనమాట. ఇది 4 స్టార్ రేటింగ్. ఇది 1 ఇయర్‌లో 16% రిటర్న్ ఇచ్చింది. అలాగే ఇది 3 ఇయర్స్‌లో అయితే 17% రిటర్న్ ఇచ్చిందనమాట. ఫండ్ సైజ్ చూసుకుంటే 7,353 క్రోర్స్ అనమాట. ఈరోజు టాపిక్‌ల ప్రకారం బజాజ్ ఫిన్సర్ ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్ అనే డైరెక్ట్ గ్రోత్ అనమాట. ఇది కొత్తగా లాంచ్ అయిందనమాట. దీని గురించి చూసుకుంటే మనకి లాంచ్ డేట్ వచ్చి 24 డిసెంబర్‌న లాంచ్ అయింది. ఎండ్ డేట్ వచ్చి 22 జనవరి 25 అనమాట. అలాట్‌మెంట్ మనకి 29 జాన్ 25కి అలాట్‌మెంట్ అవుతూ ఉంటుంది. లాకింగ్ పీరియడ్ వచ్చి 3 ఇయర్స్ ఉంటుంది. ఇందులో రిస్క్ టైప్ వచ్చి మనకి వెరీ హై రిస్క్ ఉంటుందనమాట. ఎన్‌ఈవి చూసుకుంటే రూ. 10 ఉంటుంది. అలాగే ఎక్స్‌పెన్స్ రేషియో ఇంకా కొత్త ఫండ్ కాబట్టి మనకి ఎక్స్‌పెన్స్ రేషియో అంటూ ఏమి ఉండదనమాట. మేబీ ఫండ్ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఎక్స్‌పెన్స్ రేషియో వస్తుంది. అలాగే ఎగ్జిట్ లోడ్ అంటూ దీంట్లో ఏం లేదు. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ మనం 500 పెట్టి ఇన్వెస్ట్ చేసుకోవచ్చనమాట. అలాగే టాక్స్ రిటర్న్స్ చూసుకుంటే ఏంటంటే 20% టాక్స్ ఉంటుందనమాట దీని మీద. మనం ఒక సంవత్సరం లోపల గాని విత్‌డ్రా చేస్తే దాని తర్వాత 1 ఇయర్ తర్వాత గాని మనం అలాగా ఉంచుకుంటే ఏంటంటే 12.5% రిటర్న్ టాక్స్ చేస్తారు. అది కూడా 1.25 లాక్స్ కంటే ఎక్కువ ఫైనాన్షియల్ ఇయర్‌లో మనకి అమౌంట్ జనరేట్ అయిద్ది. అలాగే ఈ ఫండ్‌కి ఒక ఫండ్ మేనేజ్మెంట్ చూసుకుంటే మిస్టర్ నిమేష్ చందన్ అని, మిస్టర్ సిద్ధార్థ్ చౌదరి అని వీళ్ళున్నారనమాట. టోటల్ ఫండ్ అసెట్ మేనేజ్మెంట్ చూసుకుంటే 12,262 క్రోర్స్ అనమాట. మనకి ఫండ్ బెంచ్ మార్క్ వచ్చి బీఎస్‌సీ 500 టోటల్ రిటర్న్ ఇండెక్స్ ద్వారా ఇందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఓవరాల్‌గా కన్క్లూజన్ ఏంటంటే, మనం ఇది 3 ఇయర్స్ లాకింగ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి, టాక్స్ సేవర్ గెయిన్స్ కూడా ఉంటుంది. వెల్త్ క్రియేట్ కూడా అవుతుంది కాబట్టి, ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మినిమమ్ 3 ఇయర్స్ లాకిన్ కాబట్టి, దాన్ని బట్టి 3 ఇయర్స్ వరకు డబ్బులు అవసరం లేదనుకున్న వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే మంచిదనమాట. అలాగే మనకి ఎఫ్‌డీస్‌కి, ఎన్‌పీఎస్‌కి అలాగే పీపీఎఫ్ ద్వారా కంటే ఇది మంచి రిటర్న్స్ కూడా జనరేట్ చేసింది కాబట్టి, ఇన్వెస్ట్ చేయాలనుకున్నోళ్ళు బాగా ఇన్వెస్ట్ చేయొచ్చనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.